హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకి భారీగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాడనమాట. సో 1620 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అలాగే మిగతా ఇవన్నీ చూద్దాం. సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆఫీస్ సబార్డినేట్. సో మనకి ఎక్కువగా ఆఫీస్ సబార్డినేట్ నుంచి 651 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అలాగే జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే మనకి 230 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాపీయిస్ట్ ఎన్ని ఉన్నాయంటే 193 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ప్రాసెస్ సర్వర్ 164 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ టైపిస్ట్ వచ్చేసరికి 162 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 మనకి 80 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి 56 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామినర్ వచ్చేసరికి 32 పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ లైట్ వెహికల్ వచ్చేసరికి మనకి 28 పోస్టులు ఉన్నాయి. అలాగే రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి 24 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏవైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇక్కడ వెయిటేజ్ అనేది రాసాము. అంటే ఇక్కడ ఎక్కువ పోస్టులు మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి కదా, దాని తర్వాత కొంచెం తక్కువగా జూనియర్ అసిస్టెంట్కి ఉన్నాయి, దాని తర్వాత తక్కువ కాపీస్ట్కి ఉన్నాయి, అలాగే ప్రాసెస్ సర్వర్కి దానికన్నా తక్కువ. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే దేనికైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అందుకని మీకు అర్థం కావడం కోసం, మీరు సులువుగా తెలుసుకోవడం కోసం ఇలా రాసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఏ జిల్లాలకి ఎన్ని ఉన్నాయి అవన్నీ సపరేట్గా మనం ఒక వీడియో అనేది చేద్దాం. ఆఫీస్ సబార్డినేట్కి 651 ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది మనం సపరేట్గా ఒక వీడియో అనేది చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి న్యూ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే కొత్తగా అప్లై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి ఎప్పుడు నుంచి అప్లై చేయొచ్చు అంటే 13/5/2025. సో 13/5/2025 నుంచి కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 2/6/2025 అనమాట. సో 2/6/2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. అలా కాకుండా ప్రెజెంట్ వర్కింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్గా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసరికి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు 13/6/2025 నుంచి అప్లై చేయొచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఏంటి అంటే 24/6/2025 వరకు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ప్రెజెంట్ వర్కింగ్ క్యాండిడేట్స్కి, ఇది వచ్చేసరికి న్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏంటి అని అంటే ఏజ్, ఎవరెవరికి ఎంత ఏజ్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ఎవరికి అని అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అందరికీ వస్తుంది. ఇది 18 నుంచి 42 సంవత్సరాలు. ఇక్కడ 1/7/2025 అని మెన్షన్ చేశాడు కదా. సో అంటే ఆ డేట్కి ఎగ్జాక్ట్గా 42 సంవత్సరాలు అంటే 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. 42 దాటి 1 సంవత్సరం ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి అవ్వదు. కానీ కొన్ని క్యాస్ట్స్కి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది మీరు చూసి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 18 to 47 ఇయర్స్ అనేది ఉండాలి. ఎవరికి అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనమాట. అలాగే ఎస్సీ వాళ్ళకి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, అలాగే ఎస్టీ వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబల్ వాళ్ళకి, అలాగే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటి 18 to 47 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫీజు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూసినట్లయితే ఫీజు 800 రూపీస్ అనేది ఉంటుంది. ఎవరెవరికి అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి అంటే ఓసీ అనమాట, ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా మనకి ఎంత ఉంటుందంటే ఫీజు 800 అనేది ఉంటుంది. సో ఇప్పుడు 400 ఫీజు అనేది ఎవరికి ఉందంటే ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, అలాగే ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబల్ వాళ్ళకి, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కేటగిరీ అంటే డిజబిలిటీ ఉంటుంది కదా,
సో వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళందరికీ కూడా మనకి 400 రూపీస్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సిలబస్. సో ఎగ్జామ్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఇస్తాడంట. నెక్స్ట్ ఏంటి, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇక్కడ మ్యాక్సిమం పోస్ట్స్ అన్నిటికీ కూడా మనకి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి ప్రయారిటీ కొంచెం మార్చాడు అనమాట. ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ తీసుకుంటే కొన్ని ఎగ్జామ్స్కి ఏంటి అని అంటే 10 మార్క్స్ 5 మార్క్స్ అని మెన్షన్ చేశాడు, కొన్ని ఎగ్జామ్స్కి మెన్షన్ చేయలేదు. సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ పోస్ట్స్, మనకి డ్రైవర్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 28 ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 651 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రాసెస్ సర్వర్ వచ్చేసరికి మనకి 164 పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఈ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి ఎగ్జామ్ సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కామన్గా ఉందన్నమాట. అంటే 40 మార్క్స్ 40 క్వశ్చన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి వీళ్ళకి అంటే ఎవరెవరైతే డ్రైవర్ పోస్ట్కి, ఆఫీస్ సబార్డినేట్కి, అలాగే ప్రాసెస్ సర్వర్కి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ వచ్చేసరికి 10 మార్క్స్ ఇచ్చాడనమాట. ఓకే. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో ఇవి మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఈ రెండిటికి కూడా మనకి ఏంటి అంటే 90 మినిట్స్, అంటే 1.5 అవర్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ సిలబస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ మనకి చాలా సబ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి కదా, అంటే ఆఫీస్ సబార్డినేట్స్, అలాగే జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్క పోస్ట్లో ఈ ఏ జిల్లాలకి ఎన్ని ఉన్నాయి అనేవి డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అవి జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు మీ ముందు ఇలాంటి అప్డేట్స్తో నేను ముందు ఉంటాను. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ.